కారణాలు ఏమైనా ఇప్పటికైతే పశ్చిమాసియా ప్రశాంతంగానే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఆపడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు, శాంతికి పెను ప్రమాదంగా దాపరించిన ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం కావడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తాజా పోస్టులో డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ నెల 13 నుంచి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయడంలో చివరి అంకానికి చేరుకుందని ఒక దశలో ఇజ్రాయెల్ భావించింది. అంతేకాదు, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడం అంటూ జరిగితే ముందుగా ప్రయోగించేది తమ దేశంపైనే అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బలంగా నమ్మారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా ఇజ్రాయెల్ భద్రత ప్రమాదంలో పడుతుందని నెతన్యాహు ఆందోళన పడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్పై అకస్మాత్తుగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి పశ్చిమాసియాలో అగ్గి రాజుకుంది. ఇజ్రాయెల్ ఇరాన్ బలగాల దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా ఒక యుద్ధ భూమిగా మారింది. ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరగడంతో ఇజ్రాయెల్ ఇరాన్ బలాబలాల పరీక్షకు వేదికగా కొంతకాలం పాటు పశ్చిమాసియా మారింది. అయితే ఇదే సమయంలో తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెంచింది. అయితే ఇందుకు ఇరాన్ అంగీకరించలేదు. అంతేకాదు, ఇజ్రాయెల్ దాడుల వెనుక అమెరికా ఉందని ఇరాన్ గట్టిగా నమ్మింది. ఒకవైపు దాడులు చేస్తూనే మరోవైపు అణు ఒప్పందంపై చర్చలు రావాల్సిందిగా ఆహ్వానించడం విడ్డూరంగా ఉందని ఇరాన్ మంత్రి అబ్బాసీ వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహానికి గురైన అమెరికా ఇరాన్కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. ఇరాన్లోని ప్రధాన అణు శుద్ధి కేంద్రాలపై దాడులు చేసింది. ఇందులో ఫోర్డ్, నంతాజ్, ఇస్ఫహాస్ అణు శుద్ధి కేంద్రాలున్నాయి. కాగా ఇరాన్పై దాడులు చేసిన కొన్ని గంటలకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు. అంతేకాదు, కాల్పుల విరమణ ఒప్పందం ఎలా అమలు జరుగుతుందో కూడా ట్రంప్ మహాశయుడు వివరించారు. అంతేకాదు, విరమణ ఒప్పందానికి ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్ రెండూ అంగీకరించాయని కూడా ట్రంప్ వెల్లడించారు. అయితే ఇది జరిగిన కొన్ని గంటలకే ఇరాన్పై ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు చేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచిందని ఇజ్రాయెల్ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ భూభాగాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ ఆరోపించారు. అయితే ఇజ్రాయెల్ తమపై చేసిన ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉంటామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇరాన్ పాలనపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలనలో మార్పు జరగాలని తాను కోరుకోవడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే కొన్ని రోజుల క్రిందట ఇందుకు భిన్నమైన అభిప్రాయాలు ట్రంప్ వ్యక్తం చేశారు. ఇరాన్లో నాయకత్వ మార్పు జరగాలని తాను కోరుకుంటున్న సంకేతాలు ఆయన ఇచ్చారు. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ దిశగా ఇరాన్ ప్రభుత్వం పనిచేయకపోతే అక్కడ నాయకత్వ మార్పు ఎందుకు జరగకూడదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఏమైనా ఇరాన్ నాయకత్వం మార్పు విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎందుకోగాని వెనక్కి తగ్గారు.